అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీల మధ్య తీవ్ర దౌత్యపరమైన విభేదాలు నెలకొన్నాయి. గతంలో ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నప్పటికీ ఇటీవల పరిణామాలు వారి స్నేహ బంధంలో చీలిక తెచ్చాయి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా మెలోనీ గళం విప్పడమే ట్రంప్ కోపానికి కారణం. ఇరాన్ విషయంలో ట్రంప్ తీసుకున్న సైనిక చర్యల నిర్ణయాన్ని మెలోనీ బహిరంగంగానే విమర్శించారు. ఇది ఊహించని ట్రంప్ తన సహజ శైలిలో ఆమెపై నోరు పారేసుకున్నారు. మెలోనీ ధైర్యం లేని నాయకురాలని, ఆమె తనను నిరాశపరిచిందని కొర్రీరే డెల్లా సెరా అనే ఇటాలియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్రంగా మండిపడ్డారు. తాను అనుకున్న దానికంటే ఆమె భిన్నంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ యుద్ధంలో తగులుతున్న ఎదురు దెబ్బలతో ట్రంప్ సహనం కోల్పోతున్నట్టు కనిపిస్తోంది. ఇరాన్ యుద్ధం, మధ్యధరా ప్రాంతంలో ఇంధన భద్రతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య మెలోనీ ఏమాత్రం ధైర్యం చూపడం లేదని, ఇటలీని రక్షించడంలో ఆమె విఫలమవుతున్నారని ట్రంప్ ఆరోపించారు. ఇరాన్కు అవకాశం వస్తే ఇటలీని 2 నిమిషాల్లో పేల్చేస్తుంది. ఇటలీకి హర్ముజ్ జలసంధి ద్వారా చమురు వస్తున్నా యుద్ధంలో పాల్గొనడానికి ఆమె నిరాకరించడం ఆశ్చర్యం కలిగించిందని ట్రంప్ అన్నారు. ఇక వాటికన్ పోప్ లియోపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా మెలోనీ తప్పుపట్టారు. ట్రంప్ మాటలు ఆమోదయోగ్యం కానివి అని ఖండించారు. ఇది వారి మధ్య దూరాన్ని మరింత పెంచింది. ఇరాన్ యుద్ధంపై పోప్ మాట్లాడడం తగదని, ఆయనకు పరిస్థితులు అర్థం కావడం లేదని ట్రంప్ ఘాటుగా విమర్శించిన విషయం తెలిసిందే. దశాబ్దాలుగా అమెరికా ప్రయోజనాలకు అండగా నిలిచిన నాటోను కూడా ఆయన వదల్లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా ఈ సైనిక కూటమిని చులకం చేసి మాట్లాడారు. తమను సంప్రదించకుండా ట్రంప్ ఏకపక్షంగా ఇరాన్పై యుద్ధానికి దిగటాన్ని నాటో సభ్య దేశాలకు నచ్చలేదు. ట్రంప్ చర్య అక్రమమైనదిగా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటో బలహీనంగా ఉంది అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మెలోనీ తోసిపుచ్చారు. ఇటలీ ఎవరి ఒత్తిడికి తలొగ్గదని, తమ జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఆమె అంతటితో ఆగలేదు. ట్రంప్ విదేశీ విధానాలకు నిరసనగా ఇటలీలోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేసే అవకాశం ఉందని కూడా ఆమె దౌత్యపరమైన హెచ్చరికలు జారీ చేశారు. జార్జియా మెలోనీ 2022 అక్టోబర్ నుండి ఇటలీ ప్రధానిగా కొనసాగుతున్నారు. అమెరికా, యూరప్ మధ్య వారధిగా ఆమెకంటూ ఓ ముద్ర పడింది. పైగా ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఆమె ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆ మధ్య ఈజిప్ట్లో గాజా శాంతి ఒప్పందం వేళ ఆమెను పొగడ్తలతోనూ ముంచెత్తారు. అయితే పశ్చిమాసియా సంక్షోభం ఇప్పుడు వీళ్ల మధ్య చిచ్చురాజేసినట్లయింది. ఏదేమైనా మెలోనీ ఇప్పుడు అమెరికా దూకుడు ధోరణికి వ్యతిరేకంగా యూరోపియన్ దేశాల గొంతుకగా మారుతున్నారు.